హాయ్ అండి, నేను Ssds 24 పబ్లిక్ ఛానల్స్ మాట్లాడుతున్నాను. ఈరోజు చిన్న ఒక ఫేస్బుక్ కోసం డిస్కస్ చేయాలి. ఏంటంటే చాలామంది వ్యూవర్స్ సార్ మా అకౌంట్ లాక్ అయింది, రిక్వెస్ట్ పోవట్లేదు, రిక్వెస్ట్ రావట్లేదు, ఏం చేయాలి, దానికి ఏమైనా సొల్యూషన్ ఉందా అని అడిగారు. ఎస్ ఉంది, దానికి పెద్ద ప్రాబ్లం ఏం లేదు, నేను చెప్తాను. ఏంటంటే మీరు ఫేస్బుక్ ఓపెన్ చేసిన వెంటనే మీకు ఏ ఎర్రర్ వస్తుందో, ఈవెన్ ఫోన్లో కానీ మీ డెస్క్టాప్లో కానీ ఏం ఎర్రర్ వస్తుందో దాన్ని ఫోటో తీసి సేవ్ చేసుకొని పెట్టుకోండి ఫస్ట్. ఓకేనా? దాన్ని ఎట్లా చేయాలని నేను వివరంగా చెప్తాను. దానికి ముందు ఏంటంటే వ్యూవర్స్కి నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే చాలామంది పాపం వరల్డ్లో ఏమేమో ఒక డిఫరెంట్ యాక్టివిటీస్ని, వీడియోస్ని క్రియేటివిటీ చేస్తారు. వాళ్ళని ఎంకరేజ్ చేయండి ప్లీజ్. ఎందుకంటే మీరు ఒక చిన్న లైక్, కామెంట్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడంలో తప్పేం లేదు. మీరు చూస్తారు కదా, ఆ చూసేంత సమయంలో ఒక 1 సెకండ్ కాదు, క్లిక్ చేయండి. మీరు ఆ క్లిక్ చేస్తే వాళ్ళు చాలా హ్యాపీనెస్గా ఉంటారు, ఫీల్ అవుతారు. అర్థమైందా? ఆ ఫీలింగ్ అనేది మీరు రియల్గా చూస్తే తెలుస్తుంది. ఓ, నాకు చాలామంది లైక్ చేశారే, చాలామంది సబ్స్క్రైబ్ చేశారే, నేను ఇంకా కొన్ని మంచి వీడియోలని మన ప్రజలకి చూపిస్తానని చెప్పి వాళ్ళ ఇంటెన్షనే డిఫరెంట్గా ఉంటుంది. ఆ ఒక హ్యాపీనెస్తో ఏమేమో క్రియేట్ చేస్తారు. దాన్ని ప్లీజ్ మీరు సబ్స్క్రైబ్ చేయడం కానీ, లైక్ చేయడం కానీ చేయండి. దాంట్లో ఏం తప్పు ఉంది? ఒక చిన్న లైకే కదా, చేసేస్తే పోలే ఏం ఫ్రెండ్స్? ఓకే, కమ్ టు ద పాయింట్. ఏం లేదండి, మీరు మీ మొబైల్లో కానీ మీ డెస్క్టాప్లో కానీ మీరు జస్ట్ గూగుల్ క్రోమ్ అనే బ్రౌజింగ్ని ఓపెన్ చేసి పెట్టండి. ఓపెన్ చేసిన తర్వాత మీరు ఫేస్బుక్ ఫస్ట్ లాగిన్ అవ్వండి. రెండిట్లో ఏ దానిలో అయినా, ఫోన్లో కానీ లేదా డెస్క్టాప్లో కానీ లాగిన్ అయిన తర్వాత ఈ లాస్ట్లో కార్నర్లో చూడండి, అకౌంట్ అని ఉంది. జస్ట్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఒక 5 ఆప్షన్స్ వస్తుంది. ఇక్కడ చూడండి, 5 ఆప్షన్లో మీకు హెల్ప్ అండ్ సపోర్ట్ అని ఉంది. జస్ట్ క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేసినాక మళ్ళీ 3 ఆప్షన్స్ వస్తాయి. రిపోర్ట్ ఏ ప్రాబ్లం, దీన్ని క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ మీకు ఇంకా 2 ఆప్షన్స్ మళ్ళీ వస్తాయి. గివ్ ఫీడ్బ్యాక్ టు ఫేస్బుక్. మీరు చేసినాక ఇక సంథింగ్ వెంట్ రాంగ్ చేయండి. ఇది హెల్ప్ అస్ ఇంప్రూవ్ ద న్యూ ఫేస్బుక్ అని మనకు అవసరం లేదు. ఇప్పుడు ప్రాబ్లంకి అయితే మనకి సంథింగ్ వెంట్ రాంగ్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఒక చిన్న వ్యూ ఒకటి ఓపెన్ అవుతుంది. ఒక విండో ఓపెన్ అయిన తర్వాత చూస్ అన్ ఏరియా అని వస్తుంది. వచ్చినాక మీకు ఇక్కడ చూడండి, ఇక్కడ డ్రాగ్ చేస్తూ ఉంటే ఇక్కడ సో మెనీ ప్రాబ్లమ్స్, మీకు ఏవేవి ప్రాబ్లమ్స్ ఉంటాయి అనేది మీకు ఇక్కడ మీ ప్రాబ్లమ్స్ ఏమేమి ఉంటే కూడా మీరు ఇక్కడ సెలెక్ట్ చేసి దాన్ని బ్రీఫ్లీ రాయాల. ఓకేనా? దాంట్లో ఇప్పుడు మనకు కావాల్సింది దీంట్లో లేదు, అదర్స్ అని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీరు సింపుల్గా ఒక 2-3 లైన్లు కానీ 2 లైన్స్ కానీ మీరు సింపుల్గా మీ ప్రాబ్లం ఏమవుతుంది ఒక బ్రీఫ్లీ రాయాలి. ఇక్కడ అర్థమైందా? ఏంటంటే నేను జస్ట్ ఇక్కడ ఆల్రెడీ టైప్ చేసి ఉంది, నేను కాపీ పేస్ట్ చేస్తాను చూడండి. ఓకేనా? ఇక్కడ ఏం లేదు, హాయ్ సార్, ఐ కాంట్ యూజ్ ఫ్రెండ్స్ రిక్వెస్ట్ అండ్ ఫ్యూచర్స్, సో ప్లీజ్ అన్లాక్ మై ఫేస్బుక్, థ్యాంక్ యూ అని ఇంత రాస్తే చాలు. మీకు ఇంకా రాయాలనుకుంటే ఇంకేమైనా చేసుకోవచ్చు, మీరు ఇంకా బ్రీఫ్లీగా ఏమైనా రాసుకోవచ్చు. ఓకేనా? దీంట్లో మీరు ఇప్పుడు ఏమి చేశారు చూడండి, ఇప్పుడు మీరు సేవ్ చేశారు కదా ఫోటో, మీకు ఏమి ఎర్రర్ వస్తుందన్నారు, ఆ ఎర్రర్ని జస్ట్ క్లిక్ చేయండి. యాడ్ ఏ స్క్రీన్ షాట్ అని ఉంది, ఆర్ రికమెండెడ్ వీడియో అని ఉంది. ఓకేనా? దీంట్లో మీరు ఎక్కడ సేవ్ చేసి ఉంటారో అదే నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. ఈ ఏదైనా ఒక ఫైల్, మీ ఫైల్ ఏం సేవ్ చేస్తుంటారో ఆ ఫైల్ని జస్ట్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ షో చేస్తుంది. షో చేసిన వెంటనే మీరు ఏం చేయాలి, సబ్మిట్ బటన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన మీకు వితిన్ 24 అవర్స్లో, 1 డే ఎక్కువ కూడా కావచ్చు, వితిన్ 24 అవర్స్లో మీకు ఆ ప్రాబ్లమ్ని ఆ ఫేస్బుక్ వాళ్ళు రెక్టిఫై చేస్తారు. ఇంతేనండి, ఏమీ లేదు. దీన్ని చూసుకొని, వీడియో చూసుకొని మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా చేసుకోండి, ప్రాబ్లం సాల్వ్. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ మా వీడియో చూసి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ అంటూ మరొద్దండి హిట్ చేయండి. బాయ్.